హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. పోలీసులు ఒక పర్సన్ని ఎప్పుడు ఎలా అరెస్ట్ చేసే అధికారం ఉంటుందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మహేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అసలు పోలీసులకి ఎప్పుడు ఎక్కడ ఒక పర్సన్ని అరెస్ట్ చేసే రైట్ ఉంటుందండి? పోలీసులకు వచ్చేటప్పటికి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే ఒకటి జనరల్గా ఏంటంటే వారెంట్ అనేది మ్యాండేటరీ. అరెస్ట్ వారెంట్ ఉంటేనే అరెస్ట్ చేస్తారు. ఓకే. ఇన్ సమ్ కేసెస్ ఎక్కడంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్ వాటిట్లో వచ్చేటప్పటికి మర్డర్ కానీ, రేప్ కానీ, లేదా సూసైడ్, అపార్ట్మెంట్ ఆఫ్ సూసైడ్ కానీ, ఇట్లాంటి ఇష్యూస్లో వారెంట్ అనేది నాట్ నెసెసరీ. నెక్స్ట్ వచ్చి ప్రీవియస్గా ఎవరైతే కొంతమంది ముద్దాయిలు ఆల్రెడీ వాళ్ళ మీద కేసెస్ కానీ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్లో అరెస్ట్ అవ్వటం కానీ జరిగి ఉంటుందో వాళ్ళకైతే సపరేట్ వారెంట్ అనేది అవసరం ఉండదు, వాళ్ళని డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్రొక్లైమ్డ్ అఫెండర్స్ అంటారు కొంతమందిని, వాళ్ళకి వచ్చేటప్పటికి కూడా సేమ్ పద్ధతి. ప్రతిదానికి వారెంట్ నెసెసిటీ అనేది ఉండదు. సమ్ కేసెస్ ఎప్పుడైతే అది సీరియస్ ఇన్ నేచర్ ఉంటుందో డెఫినెట్గా పోలీసు డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు. బట్ కాజ్ ఆఫ్ ది అరెస్ట్ అనేది వాళ్ళకి చెప్పి చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, మీరు ఏ కేసులో ముద్దాయిగా ఉన్నారు, అందులో ఉన్న అఫెన్సెస్ ఏంటి, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఈ కేసులో అని ప్రతిదీ వాళ్ళకి వివరించిన తర్వాత అరెస్ట్ చేయాలి. ఇది జనరల్ పద్ధతి. రైట్. అంటే కొన్నిసార్లు జనరల్ కేసెస్లో పోలీసులు ఏం చేస్తూ ఉంటారంటే అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చా అండి? అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఒక ముద్దాయిని అతను పర్టికులర్గా ఈ ఈవెంట్లో ఇతనే చేశాడు అని చెప్పడానికి సర్కమ్స్టాన్షియల్గా డిఫరెంట్ ఇష్యూస్ ఉండొచ్చు. ఒక పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కనుక రిజిస్టర్ అయినప్పుడు ఒక అతని మీద ఇతనే ఈ క్రైమ్ చేశాడు అని చెప్పగలిగితే అది సస్పీషియస్ అవుతుంది. అతను చంపాడా లేదా అతను ఈ క్రైమ్లో అతను థెఫ్ట్ చేశాడా లేదా ఇంకోటి అఫెన్స్ చేశాడా అని తెలియటం కోసం వాళ్ళు ఇచ్చే కంప్లైంట్లో మినిమం ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవడానికి ఫస్ట్ చూడాలి. నెక్స్ట్ ఎవిడెన్స్ తీసుకోవడానికి కనుక టైం టేకెన్ ప్రొసీజర్ ఉంటే ఆ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మర్డర్ కేసు అయితే ఎవిడెన్స్ గ్యాదర్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఎవరైతే సస్పీషియస్ గా ఎవరి మీద అయితే ఆ ఎలిగేషన్స్ కంప్లైంట్ లో ఉన్నావో అతను డైరెక్ట్ గా కోర్టు పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కేసెస్లో వచ్చేటప్పటికి అతనికి అరెస్ట్ యొక్క వివరాలు చెప్పడం కానీ అరెస్ట్ యొక్క వారెంట్ చూపించి అతన్ని అరెస్ట్ చేయడం కానీ నాట్ నెసెసరీ. ఎందుకంటే ఈ గ్రీవియస్ అఫెన్సెస్లో వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా పోలీసులు ఇమీడియట్ రెస్పాన్స్ అనేది చాలా అవసరం. వాళ్ళు ఇమీడియట్గా యాక్ట్ అపాన్ అయినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, ఎవరైతే ఎస్హెచ్ఓ ఆ టైంలో అవైలబుల్గా ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా కస్టడీలోకి అక్యూజ్డ్ని తీసుకోకపోతే ఫర్దర్గా అట్లాంటి క్రైమ్స్ మళ్ళీ పెరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇమీడియట్ గా అతను కస్టడీలోకి తీసుకోవటం. అట్లాగే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ లో ఉన్న విషయాలు ఎంతవరకు నిజం అనేది వాళ్ళు వెరిఫై చేయాలి. కాబట్టి అక్యూజ్డ్ని తీసుకొచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటే వాళ్ళకు ముందు ఓరల్ ఎంక్వైరీ చేస్తారు. అతను అసలు ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అతను ఈ అఫెన్స్ అనేది కమిట్ చేశాడా లేదా, చేసి ఉంటే ఏదైనా వెపన్ ఉందా లేదా, వెపన్ ఉంటే ఎట్లా ఎగ్జామిన్ చేయాలి, ఆ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఈ స్టెప్స్ ఉంటాయి వాళ్ళకి. అట్లాగే వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ ఏదైనా ఉంటే వాటిని FSL ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించడం కానీ ఇట్లాంటివన్నీ ఏంటంటే ఈ అఫెన్సెస్ ఒక గ్రావిటీ ఆఫ్ అఫెన్సెస్ ఎక్కువ ఉన్న అఫెన్సెస్ లో అరెస్ట్ అనేది నాట్ మ్యాండేటరీ. పోలీసులు డైరెక్ట్ గా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసినప్పుడు కారణాలు అనేది చాలా లిమిటెడ్ గా చెప్తా ఉంటారు ఈ కేసెస్కి వచ్చేటప్పుడు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.